తిరుపతిలో మరో చిరుత బోనులో చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కేజ్లో బందీ అయింది. యూనివర్సిటీ పరిధిలో గత కొంతకాలంగా చిరుతల సంచారం ఎక్కువైంది. విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురికావడంతో అటవీ అధికారులు 3 బోన్లను ఏర్పాటు చేశారు. తాజాగా చిక్కిన చిరుతను ఎస్వీ జూ పార్కు తరలించారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, తిరుపతిలో మరో చిరుత బోన్లో చిక్కినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్? కవిత, గడిచిన 6 నెలలుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో యొక్క విద్యార్థులను, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను ముప్పుతిప్పలు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి చిరుత ఎట్టకేలకు ఈ రోజు ఉదయం 6:30 గంటలకు ఇక్కడ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి యొక్క బోన్ లో పడినటువంటి దృశ్యాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రధాన పరిపాలనా భవనం వెనుక వైపున యొక్క బోన్ ఏర్పాటు చేశారు. గడిచిన 6 నెలలుగా యొక్క వేదిక యూనివర్సిటీ కావచ్చు, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క బోన్ లోనే ఉదయం తెల్లవారుజామున యొక్క చిరుత పడినట్లుగా ఫారెస్ట్ సిబ్బంది గుర్తించడంతో హుటాహుటిన ఫారెస్ట్ ఉన్నతాధికారులకు వారంతా కూడా సమాచారం అందించడం జరిగింది. ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా యొక్క చిరుత సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాల ద్వారా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వెంటనే ఈ యొక్క చిరుతను గుర్తించిన వెంటనే ఫారెస్ట్ ఉన్నతాధికారులు హుటాహుటిన ఉదయం 6:30 గంటలకే వారంతా కూడా వచ్చి వేరొక బోన్ లో యొక్క చిరుతను తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ నుంచి ఎస్వి జూ పార్క్ కు తరలించడం జరిగింది. ఆ తర్వాత దట్టమైనటువంటి మామండూరు ఫారెస్ట్ కు దాన్ని షిఫ్ట్ చేసి అడవిలో ఫ్రీగా వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి జూ పార్క్ అయితే ఈ చిరుతను తరలించారు. దాని తర్వాత ఎస్ఓపి ప్రకారం ఫారెస్ట్ ఎస్ఓపి సేఫ్టీ ఆపరేషన్స్ ప్రికాషన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం దాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో అడవిలో వదిలేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి శేషాచల అటవీ ప్రాంతంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరగడంతో తిరుపతి వేదిక యూనివర్సిటీ కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో 4 బోన్లు ఏర్పాటు చేశారు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 3 ఏర్పాటు చేశారు. ఒకటి ఏదైతే అరవింద్ హై హాస్పిటల్ దగ్గర ఒకటి ఏర్పాటు చేశారు. మొత్తం 4 బోన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ బోన్ లో చిరుతని ఈ రోజు గుర్తించారు. దీన్ని అడవి ప్రాంతంలో వదిలేందుకు సన్నద్దం అవుతూ ఉన్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.